హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ అండి. అది మనందరికీ ఎంతో ఇష్టమైన కొత్త ఆవకాయ పచ్చడి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక పెద్ద టబ్లోకి వాటర్ పోసుకొని మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న ఈ మామిడికాయలని అందులో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. దాని మీద డాగులు కానీ మచ్చలు కానీ ఎలా ఉన్నాయో అన్నీ చెక్ చేసుకుని నీట్గా ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన ఈ మామిడికాయల్ని ఒక మంచి కాటన్ క్లాత్ మీద వేసి ఇంకో కాటన్ క్లాత్తో ఇలాగా ఒక్కొక్కటిగా తుడుచుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. శుభ్రంగా ఇలా పెట్టుకున్న మామిడికాయలని తీసుకొని మనం కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. కాయని బట్టి మనం తినేదాన్ని బట్టి ముక్కలు మనకి ఇష్టం వచ్చిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనం సంవత్సరం అంతా నిలవ ఉండే ఈ పచ్చడిని ఎంత జాగ్రత్తగా తడి లేకుండా మనం పెట్టుకుంటామో దాన్ని బట్టి ఇయర్ ఎండింగ్ వరకు కూడా పచ్చడి అంతే బాగుంటుందండి. ఫ్రెష్గా ముక్క కూడా మెత్తబడకుండా ఉంటుంది. కొన్ని టిప్స్ మనం ఫాలో అయితే సరిపోతుంది. కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం కొంచెంతో కొలుచుకొని, ఎందుకంటే క్వాంటిటీ ప్రకారం మనం అన్నీ ఆవపిండి అన్నీ వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా కొలుచుకొని ముక్కలు టబ్లోకి వేసేసుకుందాం. ఇక్కడ చూసారు కదా, మేము ముక్కలన్నీ ఇందులో అయితే వేసేసుకున్నాము. మాకు టోటల్గా 3 కుంచాల ముక్కలైతే అయినాయండి. ఆ 3 కుంచాల ముక్కల్ని టబ్లోకి తీసుకుని ఈ విధంగా వేరుశనగ గుళ్ళ నూనె అయితే మేము పోసుకుంటున్నాం. పచ్చడికి ఎక్కువ టేస్ట్నిచ్చే ఆయిల్ అయితే ఇది. పచ్చడికి అందరూ తప్పనిసరిగా ఇదే వాడతారు. ఈ ఆయిల్ని ఈ విధంగా ఫస్ట్ ముక్కలకి మొత్తం కలిపేలాగా ఇందులో మిక్స్ చేసుకుందాం. ఒక ప్యాకెట్ ఆయిల్ అయితే పట్టిందండి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆయిల్ అంతా పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తామో దాన్ని బట్టి ఆయిల్ అంతా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ముక్కలకి తగినంత కారం వేసుకోవాలి. తగినంత అంటే ఒక కొంచెడు ఆవకాయ ముక్కలకి నేను ఇక్కడ టోటల్ 3 కుంచాలు తీసుకున్నామని చెప్పాము. కుంచానికి 2 తవ్వల కారం పడుతుంది. 3 కుంచాలు అంటే టోటల్ 6 తవ్వల కారం అయితే పడుతుంది. 6 తవ్వల కారం వేసుకుని తర్వాత ఒక కుంచానికి తవ్వన్నర కానీ లేదా 2 తవ్వలు వేసుకోవచ్చు. మనకు ఉండే గ్రేవీ దాన్ని బట్టి తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ 2 తీసుకుంటున్నాం. కుంచానికి 2 అయితే టోటల్గా 6 తీసుకోవాలి. 6 తవ్వల కారం, 3 కుంచాల మామిడికాయ ముక్కలకి 6 తవ్వల కారం, 6 తవ్వల ఆవపిండి, అదేవిధంగా సాల్ట్. ఇప్పుడు సాల్ట్ అయితే కొద్దిగా వేసుకోవాలి. 3 తవ్వలు వేసుకున్నాం సాల్ట్. ఎందుకంటే ముక్కకు ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు కాకుండా కలిపే 3వ రోజు మనం సాల్ట్ సరిపడా చూసుకుని అప్పుడు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు మనం సాల్ట్ తక్కువగా తీసుకుంటున్నాం.
6 తవ్వల కారం, 6 తవ్వల ఆవపిండి, 3 తవ్వల ఉప్పు వేసుకొని ఒక 3, 4 టేబుల్ స్పూన్ కన్నా ఎక్కువే మెంతులు వేసుకొని ఒక పావు కేజీ 250 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మొత్తం ఈ పౌడర్స్ అంతా ఆవకాయ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఆయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ పౌడర్స్ అన్నీ చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ పోసుకొని ఇంకా బాగా పట్టేలా కలుపుకోవాలి. అడుగు భాగంలో ఏ ముక్క అంటుకోకుండా ఉంటుంది కాబట్టి కింద నుంచి పైకి ఒకసారి బాగా తిప్పుకొని కలుపుకుందాం. కలిపిన వెంటనే ముక్కకంతా పౌడర్స్ మసాలా అంతా పట్టిందని తెలిసిన వెంటనే ఈ విధంగా అదే టప్లో ఇలాగా కిందకి బాగా ప్రెస్ చేసుకొని నొక్కుకోవాలి. చూసారు కదా, మేము ఇంతే ఆయిల్ వేస్తామండి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ప్లేట్ వేసుకుని ప్లేట్ తర్వాత బట్టను కట్టేయాలి. మూడో రోజు బట్ట తీసి చూస్తే ఆయిల్ కొంచెం పైకి వచ్చి ఈ విధంగా మా ఆవకాయ అంతా ఊరి ఉందండి. మూడో రోజు అయితే ఈ విధంగా వచ్చింది. ఇంకొంచెం ఆయిల్ మనం మూడో రోజు ఆయిల్ కానీ సాల్ట్ కానీ థర్డ్ డే ఇంకొంచెం యాడ్ చేసుకొని మనం కలుపుకుంటాం కాబట్టి ఇంకా ఆయిల్ పడుతుంది కాబట్టి ఇంకొక ప్యాకెట్ అయితే మేము వేస్తున్నాం. మీరు టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయింది అనుకుంటే స్కిప్ చేసేయండి, లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. చూసారు కదా, పచ్చడి అయితే ఎంత టెంప్టింగ్గా ఎంత టేస్టీగా ఉంటుందో. కలర్ని బట్టి టేస్ట్ ఎలా ఉంటుందో కూడా మనం చెప్పచ్చు. ముక్క ములిగేంత వరకు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొత్త ఊరగాయ నేను ఈ డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను కాబట్టి అదే డబ్బాలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాని మీద ఈ చట్నీ కూడా ఈ ఊరగాయ కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఎంతో కమ్మగా సంవత్సరం అంతా నిలవ ఉండే ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ మేమైతే ఈ విధంగా చేస్తాం కాబట్టి సంవత్సరం అంతా పచ్చడి చెడిపోకుండా ముక్క మెత్తబడకుండా ఇంతే కలర్తో ఉంటుంది. అంతే అండి, కొత్త ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.